హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను బిర్యానీ, అది కూడా పన్నీర్ బిర్యానీ ఈరోజు ఫస్ట్ టైం చేస్తున్నా. కానీ ఎంత బాగా వచ్చిందంటే వావ్! అసలుకి శభాష్ చ్యుతి అని నాకు నేను భుజం తట్టుకున్నానండి. అంత బాగుంది. మీకు కూడా మేకింగ్ కావాలంటే ఈ వీడియో కంప్లీట్గా ఎక్కడ స్కిప్ కొట్టకుండా చూడండి. ముందుగా ఒక పన్నీర్ మనకి ఎంత కావాలో అంత తీసుకోండి. నేనైతే 200 గ్రామ్స్ తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, అలానే కొంచెం నెయ్యి ఆర్ నూనె అండ్ కొంచెం పెరుగు కలుపుకొని బాగా మిక్స్ అయిన దాకా కలిపేసుకోండి. ఈ చేత్తో కలపొద్దు, ఎందుకంటే తొందరగా చిదిరిపోతాయి. అలా కలుపుకున్న వాటిని ఓ 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. తర్వాత మనం వంట చేసుకోవాలి అనుకున్న బాండీని ఒకదాన్ని తీసుకొని, బాండీ ఆర్ ఏదైనా వెజల్ తీసుకొని దానిలో నూనె అండ్ నెయ్యి 2 కలిపి వేసుకోండి. లేదు మాకు నెయ్యి పడదు అని అనుకుంటే నూనె వేసుకోండి. నెయ్యి పడదు అనేది ఏముండదండి. అలవాటు చేస్తే బాడీ అన్నిటినీ అలవాటు చేసుకుంటుంది. ఓకేనా? ఇంకా అలా నూనె ఆర్ నెయ్యి కాగిన దాంట్లో మనం 10 నిమిషాలు నానబెట్టి మ్యారినేట్ చేసిన పన్నీర్ని వేసి సిమ్లో, మరీ హైలో కాదు, మీరు అక్కడే ఉండేటట్టయితే హైలో పెట్టుకొని గబగబా వేయించుకోండి. లేదు నాకులాగా 4-5 పనులు చేసుకునే వాళ్ళైతే సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటా దాన్ని ఫ్రై చేసుకోండి. ఆలోపు అవి ఫ్రై అయ్యేలోపు ఇంకో గిన్నె తీసుకొని, గిన్నె ఏదైనా ఒక వెజల్ తీసుకొని దానిలో మన బియ్యానికి 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 6 గ్లాసులు నీళ్ళు పోయండి. ఎందుకంటే మనం బిర్యానీ కదా చేస్తున్నాము. సో ఆ బిర్యానీకి కావాల్సిన హోల్ గరం మసాలా వేసేసేయండి. ఒక పక్క అటు చూసుకుంటానే నేను ఇంకో పక్క ఇది ఫ్రై చేస్తూ ఉన్నాను. సో చెక్క, లవంగ, జాపత్రి, షాజీరా, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు అండ్ స్టార్ పువ్వు, ఇలా అన్ని జీలకర్ర, షాజీరా కూడా వేసుకున్నాను. మీకు నచ్చినవి మీరు వేసుకోండి. మీకు ఏమేమి పడతాయో అవి వేసుకోండి. ఎందుకంటే కొంతమందికి బీపీ పెరిగిద్దని చెప్పేసి చెక్క, లవంగ వేసుకోరు. సో నేను అది మీకు చెప్పట్లేదు. మీకు ఏమేమి పడతాయో ఆ హోల్ గరం మసాలా చూసి వేసుకోండి. ఇక ఆ పక్కన వేగిన వాటిని పక్కకు తీసేద్దాం. ఈలోపు ఎసరికి బియ్యం కూడా ఉడికినాయి. మీరు ఎప్పుడైనా సరే బిర్యానీ చేసేటప్పుడు నిమ్మకాయ ముక్కలు వేయండి. మీరు ఎలా అయినా వేసుకోండి. సన్నగా కోసి వేయాలా, లేకపోతే 4 ముక్కలు చేసి వేయాలా అనేసి అనుకోవద్దు. మీకు ఎట్లా వస్తే అట్లా వేసుకోండి. ఈ యూట్యూబర్స్ ఎందుకు సన్నగా వేస్తారంటే వీడియోస్ కోసం, నీట్‌గా ఉండటం కోసం అనే చేస్తారు. అంతే. దాన్నేం మనమేం తినం కదా! తీసి పక్కన పెట్టేస్తాం. బిర్యానీలో మనం ఉడికిచ్చే నీళ్ళలో నిమ్మకాయ ఏస్తే చాలా టేస్ట్ వచ్చిద్ది. అండ్ పొడి పొడిగా వచ్చిద్ది. అండ్ తెల్లగా వచ్చిద్ది. అండ్ అంటే మనకి తినేటప్పుడు ఒక మంచి స్మెల్ అండ్ టేస్ట్ కూడా యాడ్ అయిద్దనమాట. సో అక్కడ బియ్యం ఉడుకుతా ఉన్నప్పుడు మళ్ళీ మనం పన్నీర్ వేయించుకున్న బాండీలోనే ఇంకొంచెం ఆయిల్ వేసేసి దానికి తాలింపు పెట్టుకొని కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయి, షాజీరా, జీలకర్ర అండ్ ఇలాచి వేసేసి కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసేసుకొని అవి కొంచెం బ్రౌన్‌కి తిరిగేదాకా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని మీ దగ్గర ఇంతకుముందే ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే ఓకే. లేవు అనంటే ఫ్రైడ్ ఆనియన్స్‌ని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇక ఆ తర్వాత సన్నగా తరిగిన టమాటాలు. ఈ టమాటాలు ఇలానే పొడుగ్గా తరగాలంటే అవసరం లేదు. మీకు ఎలాగా అనిపిస్తే అలాగా తరగండి. చిన్నగా, సన్నగా తురిమితే తరిగితే ఏంటంటే మనం పన్నీర్ పీసెస్ మాత్రమే నోట్లోకొస్తాయి. లేదు అనంటే ఇంకా టమాటా పీస్ వచ్చేసి కొంతమంది డిస్టర్బ్ అవుతారనమాట. అలానే అవి వేగాక దానిలో కొంచెం మీగడ పెరుగు వేసుకోండి. మీగడ పెరుగు ఎప్పుడైనా గానీ చాలా బావుంటది. మీ దగ్గర పాల మీగడ ఉంటే అది కూడా వేసుకోండి. ఇక అది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేశాక ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, అలానే బిర్యానీ మసాలా ఉంటే కూడా వేసుకోండి. బిర్యానీ మసాలా వేసుకోవటం ఒకవేళ లేకపోతే బిర్యానీ ఎసెన్స్ అని దొరికిద్ది. అది కూడా వేసుకున్నా గానీ బావుంటదనమాట. ఇంకా అలానే ఇక్కడ మనము 70, 80, 90% ఉడికిస్తాం కదా!
ఆల్రెడీ మనం పన్నీరు ఫ్రై చేసుకున్నాం. కాబట్టి ఇంకో 5 నిమిషాలకి అన్నం దించేస్తాము అనుకునే టైం దాకా ఉడికిన బియ్యాన్ని తీసి పక్కన మనం పన్నీర్ మీద వేసేసుకొని, ఒక లేయరు రైసు, ఒక లేయరు బ్రౌన్ ఆనియన్స్ అండ్ పుదీనా, కొత్తిమీర అండ్ ఒక లేయరు అన్నము అలాగా వేసుకోండి. అండ్ లాస్ట్‌లో పైన కొంచెం ఘీ వేసుకోండి. ఘీ చాలా మంచి స్మెల్ వచ్చిద్ది. ఇక చాలామందికి పైన కొత్తిమీర, పుదీనా వేసుకుంటే చాలా ఇష్టం. అందులో మా అమ్మాయి కూడా ఒకటి. అందుకని తన కోసం వేస్తున్నా. ఇంక అలానే దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇక మరి మధ్యలో కలర్ రావాలి కదా! అందుకని మనము ఏ పన్నీర్‌నైతే మనం మ్యారినేట్ చేసి పెట్టామో ఆ గిన్నెలో లాస్ట్‌కి ఉంటది కదా కొంచెం మసాలా, దానిలో 2 రెబ్బల కుంకుమ పువ్వు వేసేసి దాన్ని చుట్టూతా ఏసేస్తే ఏంటంటే ఒక రైస్ ఒక రకంగా అంటే మనం బిర్యానీకి థిక్ కలరు, లైట్ కలర్ ఉంటది కదా! అలా ఉండిద్దనమాట. ఇక ఆ తర్వాత ఒక 5 మినిట్స్‌కి మూత పెట్టేసి దాని మీద బరువుగా ఏదైనా పెట్టేసేస్తే ఆవిరి బయటికెళ్ళకుండా దమ్ అయిపోయిద్దనమాట. ఎంత టేస్ట్‌గా ఉందంటే బాప్రే! ఎంత బావుందంటే మా అమ్మాయి అనింది, "మళ్ళీ ఇంకోసారి వెంటనే చెయ్యమ్మా" అంది. లిటరల్లీ ఎంత టేస్ట్‌గా ఉందంటే నేను ఫస్ట్ టైమ్ చేసినా గానీ చాలా బాగా వచ్చింది. ఓకేనా? మీరు కూడా ట్రై చేసి మీకిష్టమైన రైతాతోటి ఫుడ్ సర్వ్ చేసుకోండి. రైతా లేకపోయినా గానీ బావుంటది. కానీ రైతాతోటి కూడా టేస్ట్ చేయండి. ఎందుకంటే అదో రకమైన టేస్ట్ వచ్చిద్ది. ఇదో రకమైన టేస్ట్ వచ్చిద్ది. ఓకేనా? మీకు నా వీడియోస్ నచ్చితే, ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలానే నా ఛానల్‌లో మిగతా వీడియోస్ కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి వాచ్ చేసి మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలానే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్‌ని నాకు తెలియచేయండి. అలానే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇక ఎలాంటి కర్రీస్ కావాలి, వెజ్ కావాలా, నాన్ వెజ్ కావాలా అనేది ఒకసారి తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద